ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, అగ్నిగుండములో నుండి షడ్రకు మేషకు అబేద్నెగోలను ప్రభువు రక్షించుట మనం చూస్తాం. మొదటి 7 వచనాల్లో రాజు దొరాయ అను ఒక మైదానంలో ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టినట్టు, ఆ ప్రతిమకు ప్రతి ఒక్కరూ నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చినట్టు మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయంలోను దానియేలుకు సంబంధించిన, అంటే దానియేలు కాలంలో ఆయా రాజుల ఏలుబడిలో ఈ 3వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఆయా రాజులకు సంబంధించిన ఏలుబడిలో జరిగిన కొన్ని చారిత్రాత్మక విషయాలు ఇక్కడ ఉన్నాయి. అందులో మొదటిది నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమ. 4వ అధ్యాయంలో తన ఏలుబడిని గూర్చి నెబుకద్నెజరు కలిగిన కల. 5వ అధ్యాయంలో బెల్షెజరు క్రింద బబులోను రాజు యొక్క అంతమును గూర్చి ఉంది. 6వ అధ్యాయంలో దర్యావేషు యొక్క ఆజ్ఞ చేత దానియేలు సింహముల గుహలో వేయబడుట. ఈ విషయాలు ఈ అధ్యాయాల్లో ఉన్నాయి. మన భాగంలో 3వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దొరాయ అను మైదానంలో దాని నిలువు పెట్టించాను. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పునై ఉండేది. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యత వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు వినబడగా, ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన
బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. బంగారు ప్రతిమ అంటే ప్రతిమ అంతా కూడా బయట లోపల బంగారముతో చేయబడింది అని తలంచకూడదు. బంగారు రేకు పొదిగించబడిన ప్రతిమ అని మనం తలంచాలి. ఈ ప్రతిమను దూరాయ అను మైదానంలో నిలవబెట్టించాడు. అది 2 కొండల మధ్య ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్ద మైదానం. రాజుకి 2వ అధ్యాయంలో ఒక కల వచ్చింది కదా, ఆ కలలో బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు. మరి ఆ ప్రతిమకు 2వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిమకు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ గొప్ప విగ్రహానికి కొన్ని భేదాలు ఉన్నాయి. మొదటి ప్రతిమను రాజు కలలో చూశాడు, ఈ 2వ దాన్ని రాజు కల్పించాడు. మొదటిది దర్శనము ద్వారా దేవుని వద్ద నుండి అతనికి వచ్చింది. 2వది మానవుని యొక్క ఆలోచన నుండి పుట్టింది. 2వ అధ్యాయంలోని ప్రతిమ ద్వారా దేవుడు జరగనై ఉన్న దాన్ని గురించి రాజునకు చూపించాడు. ఈ 2వ ప్రతిమలో దేవుని కార్యములకు సరిపోవునట్టి సొంత ఏర్పాటును మానవుడు కలిగి ఉన్నాడని ఆ ప్రతిమ ద్వారా నెబుకద్నెజరు దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. బబులోను భూమిని అంతటినీ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతమైనప్పటికీ, బబులోను భూభాగాన్ని అంతటినీ పరిపాలిస్తున్న మహాసామ్రాజ్యంగా ఉన్న తుదకు అది ఒక దినమున నశించును అని దేవుడు చెప్పాడు. అది మాదీయ పారసీకులకు, గ్రీకులకు, రోమా వారికి తుదకు మనుష్య కుమారునికి కూడా లొంగవలసి ఉన్నది అని దేవుడు ఆ ప్రతిమ ద్వారా నెబుకద్నెజరుకు తెలియజేశాడు. దీనికి గాను బబులోను రాజు మొదటి అధికారము దేవుని చేత అతనికి ఇవ్వబడింది అని దానితో సంతృప్తి చెందగా తానే సర్వమై ఉండాలి అని కోరుకున్నాడు. బబులోనుతో ఆరంభించబడిన దేవుని సంకల్పం అది అంతమవుతుంది అనేటువంటి విషయం దేవుడు ముందే తెలియపరిచాడు. కానీ ఇక్కడ నెబుకద్నెజరు దైవ చిత్తానికి విరోధంగా అతడు ప్రవర్తిస్తున్నాడు. ఈ తిరస్కార భావం దేవునికి అసహ్యంగా ఉంది. ఎందుకంటే అది ఎల్లప్పుడూ కూడా కపట భక్తి చేత దాచబడింది. మరి 2వ అధ్యాయం 47వ వచనంలో చూసాం, దానియేలు దేవుడు దేవతలకు దేవుడని, ప్రభువులకు ప్రభు అని రాజు చెప్పాడు. కొంతకాలంలోనే నెబుకద్నెజరు దూరాయ అను మైదానంలో ఈ హేయమైన ప్రతిమను నిలవబెట్టి దానిని పూజించినట్లు జనులను బలవంతం చేశాడు. ప్రతిమ భాగాలను మనం చూస్తే వేరువేరుగా ఉంది. కానీ ఇక్కడ ఈ ప్రతిమ బంగారంతో పూర్తిగా చేయబడింది. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు ఉంది. ఈ నెబుకద్నెజరు బహు గర్విష్టి తన వైభవమును గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విగ్రహాన్ని చేయించుటలో తన అంతరంగంలో ఏముందో అది బయలుపడతా ఉంది. ఈ 2వ అధ్యాయంలోని విగ్రహం ప్రతిమ కొన్ని భాగాలుగా, కొన్ని రాజ్యాలుగా అయి ఉంటే
అలా కాదు, అంతా కూడా తన రాజ్యమే ఉండాలి అని, తన సామ్రాజ్యానికి మించినది తన సామ్రాజ్యమునకు సమానమైన స్థాయిలో మరొకటి ఉండకూడదు అనేది నెబుకద్నెజరు యొక్క ఆశ. ఈ ప్రతిమను మనం చూస్తూ ఉంటే, విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటే, ఎప్పటికీ నిజమైన దేవుడు తన దృష్టిలో లేనే లేడు. నెబుకద్నెజరు కూడా దేవుడైన యెహోవాను ఇతర దేవుళ్లలో ఒకడుగా మాత్రమే దృష్టించాడు. తాను అప్పటి వరకు సేవించిన దేవుళ్ళను అతను వదులుకోలేదు. మనుషులు చాలాసార్లు ఇంతే, తమ దేవతలకు మరొక దేవుణ్ణి కలుపుకునేందుకు చాలామంది ఇష్టపడతారు, కానీ తనకున్నటువంటి అసత్య దేవుళ్ళను మాత్రం వాళ్ళు విడిచిపెట్టరు. రాజు ఇలాగూ ఆజ్ఞ ఇవ్వగా సకల ప్రజలు, అధిపతులు ఆ ప్రతిమకు సాగిలపడారు. పాపముతో నిండినటువంటి మనిషి తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు ఏదైనా చేస్తాడు. అందుకే జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిపోతున్నారు మానవులు. చూడండి, రాజు దానికి నమస్కరించకపోతే అగ్నిగుండంలో పడేస్తాడు. అందువల్ల ప్రజలు భయము చేత రాజు మాటకు విధేయులు అయ్యారు. మరణ భయం ఒక మనిషిని దాసత్వంలోకి తీసుకువెళ్తుంది. అందుకే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనల్ని విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి తన ప్రాణాన్ని అర్పించారు. అయితే ఇక్కడ కొద్దిమంది మాత్రం తమ ప్రాణాలను లెక్క చేయకుండా నిలిచారు. వారిని గురించే మనం ఈ అధ్యాయంలో చూడబోతాం. యోబు కూడా చూడండి, యోబు గారు ఎన్ని శ్రమలు వచ్చినా సరే దేవుని కొరకు నమ్మకంగా నిలిచినవాడు. సారీ అండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదివితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. 7వ వచనం నుంచి కూడా మనం చూడవచ్చు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మత్తు. అతడు ఒళ్ళు గోక్కొనుటకే చెల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింపక తగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. ఇక్కడ అధిపతులు అందరూ సాగిలపడిన ముగ్గురు మనుషులు మాత్రం సాగిలపడలేదు. ఆ ముగ్గురే షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. వీళ్ళు దానియేలు యొక్క స్నేహితులు. ఆరంభంలో దానియేలుతో పాటు రాజు యొక్క భోజన పానాదులను తిని తమను అపవిత్రపరుచుకోకూడదని తమ హృదయంలో ఉద్దేశించుకున్నవారు. ఈ సంగతి మనం మొదటి అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ప్రతిమ ఎదుట సాగిలిపడుటకు తమ్మును తాము అపవిత్రపరుచుకోవడానికి వారికి ఇష్టం లేదు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞలు ఎరిగినవారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారు. వాళ్ళు యూదులు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే ప్రథమ ఆజ్ఞను
ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదని దేవుని యొక్క రెండవ ఆజ్ఞను వాళ్ళు మరిచిపోలేదు. ఇక్కడ రాజు మాట, దేవుని మాట, ఈ రెండు వాళ్ళ ఎదుట ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదైనా ఒక దానిని వాళ్ళు ఏర్పరచుకోవాల్సి ఉంది. ఎవరి మాట వాళ్ళు వినాలి అనే నిర్ణయం చేసుకోవడానికి వాళ్ళకి ఎంతో సమయం పట్టలేదు. వాళ్ళు ఆలోచించారు, ఒకవేళ దేవుని ఆజ్ఞలను మేము ధిక్కరిస్తే నరకానికి పోతాం, అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన గౌరవించాలి, ఆయన ప్రేమించాలి, ఆయనకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు వీరు ఎరిగి ఉన్నారు. అరే దానికంటే ఈ భూమి మీద వీడు పెట్టిన అగ్నిగుండంలో పడడమే మేలు అని వారు దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారు. విగ్రహారాధన తిరస్కరించారు. తిరస్కరించినప్పుడు జరిగిన సంగతి ఏంటి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమస్కరించకుండా రాజు ఆజ్ఞను వాళ్ళు నిరాకరించారు. 8వ వచనం, ఆ సమయమందు కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడను నియమించారు కదా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, విపంచిక, సింఫోనియా అను సకల విధములకు వాద్యధ్వనుడు విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయాలి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షడ్రకు, మేషకు, అబేద్నెగోను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములో విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అన్నారు. కల్దీయులు ముఖ్యులు అన్నమాట, జ్యోతిష్యులు, జ్ఞానులు. వాళ్ళొచ్చి ఈ ముగ్గురు మీద కొండెములు చెప్పారు. లోగడ ఈ జ్ఞానులు, ఈ జ్యోతిష్కుల యొక్క ప్రాణాలను కాపాడింది ఆ నలుగురు బాలురే. వారు చేసిన మేలుకు వీరు కీడు చేస్తున్నారు. వీళ్ళు కీడు చేస్తున్నారు. దావీదు కూడా అలాగే వాపోతాడు. 35వ కీర్తన 12వ వచనంలో, మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు అంటాడు. మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు అంటాడు. 38వ కీర్తనలో 20వ వచనంలో, వారు నా ప్రాణమును తీయవలనని గుంట తవ్వి అన్నారు, చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు అంటాడు ఇర్మియా గారు కూడా 18వ అధ్యాయం 20వ వచనంలో. వాళ్ళు రాజుతో అంటున్నారు, రాజా, తాము నియమించిన అధికారులు షడ్రకు, మేషకు, అబేద్నెగో యూదులు, వాళ్ళు నీవు పెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరించలేదు, మీ దేవతలను వారు పూజించటలేదు అని చెప్పారు. తమరు దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అని చెప్పారు. 12వ వచనంలో మనం చూస్తే అధిపతులు దానియేలు మీద కూడా ఇలాగే చెప్పారు. 6వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఆది అపోస్తులుడు, గొర్రెపిల్ల అపోస్తులు అంటే ప్రభువుతో పాటు ఉన్నవారు అధిపతుల మాటను త్రోసివేసి దేవుని మాటకే వారు ప్రాధాన్యత ఇచ్చినట్టు అపోస్తుల కార్యములో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంతమాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడే. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీ మాట వినడం కంటే దేవుని మాట మేము వింటాం. 5వ అధ్యాయంలో కూడా చూస్తాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 28వ వచనం. ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును ఈ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించి ఉన్నారని చెప్పారు. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా అని వాళ్ళు అంటారు. కాబట్టి నెబుకద్నెజరు కోపంతో రౌద్రం తెచ్చుకొని వారిని పట్టుకుని రండి అన్నాడు. 13-14 వచనాలు మనం చూస్తే, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడే షడ్రకు మేషకు అబేద్నెగోను పట్టుకుని రండి అని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. నెబుకద్నెజరు వారిని అడిగాడు, మీరు ఎందుకు నేను పెట్టించిన దేవతకు నమస్కరించటలేదు, నా దేవతను పూజించటలేదు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదు, ఈ విషయం నాకు వినపడింది, అది నిజమా అని అడిగాడు. ఇదిగో మీరందరూ నమస్కరించారా, సరే, లేకపోతే తక్షణమే వేడిమి గల అగ్నిగుండంలో వేస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, ఈ రాజు తనకున్న అధికారాన్ని బట్టి గర్వంతో మాట్లాడుతున్నాడు. రాజు కలభావాన్ని చెప్పినటువంటి దానియేలు చెప్పినప్పుడు దానియేలు దేవుడే దేవతలకు దేవుడు అని చెప్పి దేవునికి నమస్కారం చేసినవాడు. అంతలోనే దేవుని మరిచి నా చేతుల నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అతడు దేవుని అక్కడే చూశాడు. మానవుని గర్వం ఏపాటిది? ఏం చేయగలడు మానవుడు? దేవుని తిరస్కరిస్తే మానవుని యొక్క గతి ఏంటి? ఒకప్పుడు ఫరో కూడా మోషే అహరోనులతో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను అన్నాడు ఫరో. ఆ తర్వాత తనకు కలిగిన తీర్పులకు భయపడి యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు దుర్మార్గులను ఒప్పుకున్నాడు. మళ్ళీ కఠినం చేసుకున్నాడు. అప్పుడు ఆఖరి తెగులు ప్రథమ సంతతి మరణించినప్పుడు ఇశ్రాయేలీలను పోనిచ్చాడు. నన్ను దీవించండి అని వాళ్ళని బతిమాడుకున్నాడు. అష్షూరు రాజు కూడా, సన్హెరీబు కూడా, యెహోవా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించలేడని గర్వంగా మాట్లాడాడు. అందుకు అతడు సిగ్గుపడి తన దేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అతడి కుమారుల చేత అతను చంపబడ్డాడు. కాబట్టి దేవుని మీద గర్వించి మాట్లాడడం ఎవరికైనా నాశనమే. అందుకు వాళ్ళేమన్నారు, నీకు సమాధానం చెప్పవలసిన అవసరత కూడా మాకు చింత లేదు, నీకు సమాధానం చెప్పవలసిన చింత లేదు. దీని గురించి మీరు మమ్మల్ని అడుగుతున్నారు, అసలు మీకు ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరత మాకు లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించగల సమర్థుడు. ఒకవేళ
నీ వశమును పడకుండా మమ్మల్ని ఆపుతాడు, రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మా నిర్ణయం మారదు. నీ దేవతలను మేము పూజింపం, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో అన్నారు. ఈ అగ్నిగుండా నుంచి దేవుడు మమ్మల్ని రక్షించి తప్పించి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నీవు చెప్పినట్టుగా మేము చేయము అని వారు ఖండితంగా చెప్పారు. కాబట్టి దేవుని సంకల్పమునే వారు గౌరవించారు. దేవునికి వాళ్ళు భయపడ్డారు. నెబుకద్నెజరు రాజుకు కానీ, అతడు సిద్ధపరిచినటువంటి అగ్నిగుండానికి కానీ, వాళ్ళు అతను నిలబెట్టినటువంటి ప్రతిమకు, దేవతకు కానీ ఏమాత్రము వాళ్ళు భయపడలేదు. ఏమి సంభవించినా సరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అగ్ని జ్వాలల వలన కలుగు హింస అనుభవించుటకు దేవుడు తప్పించువాడని, ఒకవేళ తప్పించకపోయినా సరే అగ్నిగుండంలో పడవైపోయి చచ్చిపోయామని చచ్చిపోతాం, కానీ నీవు చెప్పినట్టుగా మేము చెయ్యము అని ధైర్యంతో, విశ్వాసంతో వాళ్ళు రాజు ఎదుట నిలిచారు. రాజుకు కానీ, మరణానికి కానీ అసలు భయపడిన వారు కాదు. భయపడకుండా మర్యాదగా, ఖండితంగా జవాబిచ్చారు. వారి యొక్క ధైర్యాన్ని చూసి రాజు నిర్ఘాంతపోయాడు. కాబట్టి అటువంటి విశ్వాసం, ధైర్యం, వాళ్ళలో ఉన్న ధైర్యాన్ని, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూచి నిర్ఘాంతపోయి, తాను రాజు కదా, వీళ్ళలాగా ఎదురు తిరిగితే తాను ఏం చేయాలా అనేది ఎరిగినవాడు కాబట్టి అలాగ వారిని మరణానికి, అంటే అగ్నిగుండంలో పడేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని ప్రభువు చెప్పారు. ఈ 18వ వచనం వరకు ఆగుదాం. ప్రభు చిత్తమైతే రేపటి దినం మిగిలిన అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.